నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి పట్టణానికి పూర్వ వైభవం తీసుకురావాలి. రాష్ట్రంలో 5వ స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. స్పష్టమైన మార్పు కనిపించేలా సమిష్టిగా పనిచేయాలి. మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల సమీక్షలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో పారదర్శకతను పాటించాల్సిందే. అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. పౌర సరఫరాల శాఖ గ్యాస్ గౌడౌన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ హెచ్చరిక. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణబేరి దీక్షలో రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు హెచ్చరిక. తెనాలి పట్టణానికి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు రాష్ట్రంలో అన్ని రంగాల్లో 5వ స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో అభివృద్ధి పనులపై మంగళవారం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆస్తి పన్నుల వసూళ్ల నుంచి అభివృద్ధి పనుల వరకు అన్ని అంశాలపైన పురోగతిని తెలుసుకున్నారు. అవసరమైన ఆదేశాలను జారీ చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు వేసి పనులు ప్రారంభించని, పూర్తి చేయని కాంట్రాక్టర్లపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని చెప్పారు. పట్టణంలో అసంపూర్తి భవనాలను గుర్తించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అద్దె భవనాల్లో ఉన్న సచివాలయాలను వాటిలోకి మార్చాలని చెప్పారు. ఆస్తి పన్నులను 95% వసూలు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి మున్సిపాలిటీకి రావాల్సిన 9 కోట్ల నగదు రాబట్టాలని స్పష్టం చేశారు. ఫైకస్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేసి మేలో ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. అమరావతి ఫ్లాట్స్లోని 2 పార్కులను త్వరలో అభివృద్ధి చేస్తామని మనోహర్ చెప్పారు. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించాలని అధికారులకు సూచించారు. తెనాలి పట్టణంలో మార్పుకు నాంది పలకాలని సూచించారు. మే మొదటి వారంలో పట్టణంలోని అన్ని ప్రధాన కాల్వలతో పాటు ఇరిగేషన్ కాల్వలను బాగు చేయించాలని ఆదేశించారు. మున్సిపల్ ప్రత్యేక అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ మంత్రి మనోహర్ సహకారంతో జిల్లాలో 90,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు తెలిపారు. వచ్చే సంవత్సరం 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. త్వరలో మున్సిపల్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు వివరించారు. సమావేశంలో ఎంఈ పి శ్రీకాంత్, మేనేజర్ కె విల్సన్ జైకర్, ఏసీపీ వాణి, ఆర్ఓ రాంప్రసాద్, మెప్మా సిఎంఎం విజయకుమారి, ఆరోగ్యాధికారి డాక్టర్ యేసుబాబు, హౌసింగ్ ఈఈ వై భాస్కర్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మాకు 2022-23కి 6,32,00,000 వచ్చింది సార్. ఈ స్టాంప్ డ్యూటీ ద్వారా అట్లా 23-24కి 6,34,00,000 వచ్చింది సార్. అదేవిధంగా 24-25 సంవత్సరానికి 6,27,29,673 రూపాయలు వచ్చింది సార్. అయితే ప్రస్తుతం 25-26 సంవత్సరానికి ఏంటంటే స్టాంప్ డ్యూటీ సుమారుగా 9,09,00,000 సుమారుగా రావాలి సార్. ఇది స్టాంప్ డ్యూటీ మేము కన్సెంట్ చేస్తున్నాం సార్. కానీ ఏంటంటే ప్రస్తుతం రిలీజ్ మాత్రం అవ్వలేదు సార్. శాంక్షన్ చేయట్లేదు ప్రస్తుతానికి. దాని మూలంగా మాకు కొద్దిగా షార్ట్ ఫాల్ ఉంది సార్. బాగా ఎక్కడ ఫాలోఅప్ చేస్తున్నాం సార్? మేము డిస్ట్రిక్ట్ అథారిటీ మాకు శాంక్షన్ ఇవ్వాలి సార్. ఆల్రెడీ నవంబర్, డిసెంబర్ ఇచ్చినా కూడా మాకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి బిల్స్ అయితే చేయడానికి పర్మిషన్ లేదు స్టేట్ వైడ్గా అని చెప్పి ఆపారని చెప్పి ఇక్కడ బిల్స్ చేయట్లేదు సార్. మనకి రిజిస్ట్రేషన్ బిల్స్ ఎక్కడ రిజిస్టర్ అవుతాయి? మనకి ట్రెజరీలోనా లేకపోతే బిల్లు జనరేట్ చేస్తారా? బిల్లు సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ట్రెజరీకి వెళ్తాయి సార్. మనకు రావాల్సింది అంతే కదా. ఫాలోఅప్ చేయండి ఒకసారి. ఫాలోఅప్ చేసి దాని నంబర్ ఇవ్వండి, ఆ ఫైల్ నెంబర్. ఫైల్ నెంబర్ ఇవ్వండి, మా ఆఫీస్ నుంచి ఫాలోఅప్ చేస్తారు. రీసెంట్గా మీరు లెటర్ రాయండి, మళ్ళీ లెటర్ రాయండి. మీరు లెటర్ రాసి ఆ కాపీ ఇవ్వండి. బ్యాలెన్స్ అమౌంట్ ఎంత పెండింగ్ ఉందో లెటర్ రాయండి. లెటర్ రాసి కాపీ ఇవ్వండి, నేను ఫాలోఅప్ చేపిస్తాను. ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొద్దాం, ఇవ్వండి. ఇంకేమున్నాయి చెప్పండి రావాల్సింది. 31st రావాలి ఇంకా సార్. ఇంకా ఏంటంటే సార్ గతంలో మనకి ఏంటంటే దాంతోపాటు టౌన్ ప్లానింగ్ డిస్ట్రిక్ట్ కొద్దిగా మాకు 00 జనరల్ ఫండ్ 001కి కొద్దిగా
హ్యూజ్గా ఉండేది సార్. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ నెక్స్ట్ నుంచి మొన్నటి నుంచి ప్లాన్స్ రిసీట్స్ కొద్దిగా రావడం మాకు తగ్గింది సార్. టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి మాకు వచ్చి కారణం ఏంటి? బీపీఎస్ వల్ల, బీఆర్ఎస్ వల్ల? బిల్డింగ్ గుడ్ మార్నింగ్ సార్. ఓన్లీ బిల్డింగ్ పర్మిషన్స్ చూసుకుంటే 26లో మనకి 1,20 లక్షల వరకు మాకు క్రెడిట్ అయ్యాయి సార్. ఆన్లైన్ స్టేట్మెంట్ అలా చూపిస్తుందండి. బీపీఎస్ ఎల్ఆర్ఎస్ అయితే మాకు దాదాపు ఇప్పటివరకు 2 కలిపి 7 crores వరకు వచ్చాయి సార్. ఇంకొక 7 వచ్చే అవకాశం ఉంది సార్. క్రెడిట్ అయిందంటే మరి వాళ్ళకి ఎందుకు రావడం లేదు? మమ్మల్ని ఎప్పుడు అడగలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అది కాదండి, పక్క సెక్షన్ లోనే కదా ఉండేది. మానేగారు ఎంత దూరం ఉంటారండి మీరు? మీ ఆఫీస్ ఎక్కడ, ఆ ఆఫీస్ ఎక్కడ? టైం పడుతుంది సార్. మీకు రావాల్సిన క్రెడిట్స్ ఏమున్నాయి? 31st March లోపు ఏం తీసుకోవాలి, ఏం ఫాలో అప్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్స్ సార్. మనకి ప్రొక్యూర్మెంట్ సీజన్ ఇది అయిపోయింది. లాస్ట్ 28th సార్ లాస్ట్ డేట్ ఉంది సార్ అవర్ డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్. సో విత్ ద కాన్స్టెంట్ సపోర్ట్ ఆఫ్ సార్ అండ్ ద డిపార్ట్మెంట్ మనము ఈసారి డబల్ ప్రొక్యూర్మెంట్ చేసాము. సార్ గేమ్ మీ టార్గెట్ ఆఫ్ 1 lakh. I was not able to achieve by a thin margin, sir. 9,000 metric ton. So totally మనము ఈసారి 91,000 metric ton as of now procurement చేసాము, which is highest in the history. So next year కూడా sir మీ support తో we will try to increase it further. And because historyలో మనకి గుంటూరులో ఇలాగా ప్రొక్యూర్మెంట్ జరగలేదు. The farmers were habitual to send it in the open market. కానీ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ త్వరగా మనకి డబ్బు వచ్చింది విదిన్ 24 అవర్స్లో కమిట్మెంట్తో. తర్వాత మనకి టఫ్ టైమ్స్లో కూడా మన డిపార్ట్మెంట్ ముందుగా వచ్చి ప్రొక్యూర్ చేశారు. దట్ వాస్ వన్ వెరీ గుడ్ థింగ్. బికాజ్ మనము టార్పోలింగ్ ఇచ్చినాము డిపార్ట్మెంట్ తరఫున. తర్వాత మనకి నైట్లో కూడా మనకి పంపడం జరిగింది, మన బండి అన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరిగింది. సో దే ఆర్ వెరీ హ్యాపీ దట్ ఇలాగా జరగలేదు. బట్ మనకి ఫ్యూచర్లో కూడా దే విల్ కమ్ ఇన్ మోర్ నంబర్ సార్. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ సార్ ఫర్ కాన్స్టెంట్ సపోర్ట్ సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టు అన్ని పాయింట్స్ సార్ ఏమేమి చెప్పారు, ఏమేమి టైం లైన్స్ ఇచ్చారు, మనకి అప్రైల్లో ఏం చేయాలి, మనకి పాట్ హోల్స్ అందరికీ తెలుసు. ఇట్ ఈస్ డేంజర్ ఫర్ ద కామన్ సిటిజన్స్. So unnecessary casualties వస్తాయి. So pothole free road is our target for the April. And then తర్వాత శానిటేషన్ మీద మనకి మైలో ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఆల్రెడీ మనం చేస్తున్నాము, ప్రతి నెల చేస్తున్నాము శానిటేషన్, ప్రతి వారం చేస్తున్నాము, డైలీ చేస్తున్నాము. తర్వాత కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. సో ఇది కొంచెం ఫిల్అప్ చేయాలి మైలో. తర్వాత మనకి ఇప్పుడు డెడ్ లైన్ కూడా అయిపోతుంది 31st. సో మన ట్యాక్సెస్ గురించి ఏమి షార్ట్ గ్యాప్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ మనకి బాగానే చేశారు, ఆల్మోస్ట్ 75% అయింది. కానీ ఇప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఉంది. ఇది నెక్స్ట్ 5 to 6 daysలో ఇది కంప్లీట్ అయిపోవాలి దిస్ వన్. దెన్ తర్వాత మనకి టౌన్ ప్లానింగ్ సెక్షన్లో కూడా క్షేత్రస్థాయిలో మీరందరూ ప్రభుత్వం పక్షాన అధికారులుగా పనిచేసి నిరూపించుకోవాల్సిన సమయం ఇది. ఇన్ని రోజులు ఏంటంటే రాజకీయ ఒత్తిడిలో ఉన్నాయనో, ఎవరో మన పైన అట్లా కాదు ఇట్లా చేయమన్నారు కాబట్టి ఇట్లా చేసామనో, తట్టుకోలేకపోతున్నామనో, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారనో, ఇవన్నీ చాలా రొటీన్గా నేను వింటూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు మాత్రం దయచేసి అటువంటి అవకాశం ఎవరికి ఉండదు. మీరు కూడా అది ఒక సాకుగా చూపించాల్సిన అవసరం లేదు. ముందుగా నేను ఇంజనీరింగ్ విభాగాన్ని కోరేది ఏంటంటే, కాంట్రాక్టర్లు ఎవరైతే ఇండిసిప్లిన్గా ఉంటున్నారో, ఎవరైతే టెండర్లో పాల్గొని పార్టిసిపేట్ చేసిన తర్వాత, దక్కించుకున్న తర్వాత పనులలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పూర్తి చేయడం లేదో వాళ్ళపైన కఠినంగా వ్యవహరించండి. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దిస్. ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ టు పార్టిసిపేట్. ఇట్స్ అ ఫ్రీ ఓపెన్ మార్కెట్. ఎవరిని కలవసరం లేదు, ఎవరి రికమెండేషన్లు అవసరం లేదు. ఓపెన్గా చెప్తున్నానండి, ఎవరైనా సరే కరెక్ట్గా వాళ్ళ పనులు చేస్తే పేమెంట్లు కూడా మీరు ఇచ్చే బాధ్యత మీరు.
ప్రాసెస్ చేయాలి. పేమెంట్ల దగ్గర కూడా కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడుతున్నారని చాలాసార్లు కంప్లైంట్ వచ్చినాయి నాకు. అది ఇప్పుడు మాత్రం నేను సహించను. కాల వ్యవధి పెట్టుకొని పని పూర్తవగానే మీకు సర్టిఫికేషన్ రాగానే ఇమ్మీడియట్గా మీరు ఆ పేమెంట్ ప్రాసెస్ చేసేటట్టు వాళ్ళకి అసౌకర్యం కలగకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటిసారి తడి చెత్త పొడి చెత్త ప్రారంభించిన మున్సిపాలిటీ మన తెనాలి మున్సిపాలిటీ. అద్భుతంగా మనం డోర్ టు డోర్ కలెక్షన్ చేసేవాళ్ళం. కానీ ఈ రోజున ఆ స్థాయిలో మళ్ళీ జరగడం లేదు. మరొకసారి అపూర్వ వైభవం వచ్చేటట్టు ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తడి చెత్త పొడి చెత్త కలెక్షన్ మనం స్టార్టింగ్లోనే గృహాల దగ్గరనే మనం తీసుకునే విధంగా మరొకసారి మీరు ఇన్నోవేటివ్గా ఆలోచించండి. నగర దీపికలందరికీ కూడా మరొకసారి కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోండి. ఒకసారి వాళ్ళతో కూర్చుని మళ్ళీ మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం ఏ విధంగా చేద్దామనే దానిపైన నగర దీపికలతో కూడా కూర్చుని ప్రతి వార్డులో గార్బేజ్ కలెక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్గా జరగాలి. దానికి ఇంజనీరింగ్ విభాగం అందించాల్సిన సహకారం మీకు ట్రాక్టర్లు కానివ్వండి లేదా మీరు అన్న సిబ్బంది విషయంలో ఒకసారి రీవిజిట్ చేయాలి. మీరు నాకు డీటెయిల్ ప్లాన్ కావాలి. మీరు లెక్క మీద ఏమో 130 మంది చూపిస్తున్నారు, ఫీల్డ్ ఏమో కనపడడం లేదు. ఇవన్నీ గతంలో జరిగిపోయినాయి, చాలా జరిగినాయి, అవి కూడా తెలుసు నాకు. ఇప్పుడు మాత్రం జరగకూడదు. మీకు 80 ఉంటే 80 కనపడాలి, 120 ఉంటే 120 కనపడాలి. క్లియర్గా ఉండాలి ఆ విషయంలో మీరు. ఓకేనా? అది మీరు బాధ్యత తీసుకోండి. ఎంహెచ్ఓగా మీరు ఇట్ ఇస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు వర్క్ అండ్ ప్రూవ్. డిజీజెస్ రాకూడదు. మీరు మస్కిటో మెనెస్ రెడ్యూస్ చేయాలి. ఎక్కడ ఏ విధంగా మనకి ఇబ్బంది అవుతుందో చూసుకుని ఓపెన్ సైట్స్ అక్కడ కూడా మీరు నోటీసులు సర్వ్ చేసి ఓపెన్ సైట్స్ కూడా కంప్లీట్గా వాళ్ళు సహకరించే విధంగా చేసి మీరు అక్కడ కూడా మీరు ఫ్యూమిగేషన్గా చేయాలా, లేకపోతే మలేరియా మన మస్కిటో లార్వే కోసం మీరు చేయాల్సిన నివారణ కోసం చేయాల్సిన ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. మూడో ముఖ్యమైన అంశం ఇప్పుడే జేసీ గారు కూడా చెప్పారు. నేను మీకు టైం లైన్ ఇచ్చాను. ఏప్రిల్ 15th కల్లా ప్రతి పాట్ హోల్ ఫిల్లింగ్ కోసం ఒక యాక్షన్ ప్లాన్ రెడీ, ఇంక్లూడింగ్ యువర్ కాంట్రాక్టర్స్. ఏప్రిల్ 15th నుంచి 30th వరకు మనం పూర్తి చేసేసుకోవాలి టౌన్లో. ఆల్ ఏఈస్ ఐఎమ్ టాస్కింగ్ యూ ద రెస్పాన్సిబిలిటీ, నాట్ ఎంఈ గారు. ఏఈస్ అందరూ కూడా మీరు దయచేసి మీ ఏరియాలో మీరు పర్యటించి ఎక్కడైతే ఈ రోడ్ జాయింట్స్ కానివ్వండి, వంతెన దగ్గర నుంచి బ్రిడ్జ్ కనెక్టింగ్ స్పాట్స్ కానివ్వండి, రోడ్డు మధ్యలో ఉన్న పాట్ హోల్స్ కానివ్వండి, ఇమ్మీడియట్ ప్రయారిటీ తీసుకుని మీరు ఐడెంటిఫై చేసి మన వాట్సాప్ గ్రూప్లో ఈ ఫోటోలు పెట్టేసి దానికి లైన్ ఎస్టిమేట్లు తయారు చేసుకుని మీరు షార్ట్ టెండర్ పిలిచి 15th ఏప్రిల్ కల్లా గ్రౌండ్ అవ్వాలి వర్క్స్ అన్ని కూడా. సఫిషియంట్ టైం ఐమ్ గివింగ్ యూ, 3 weeks టైం ఐమ్ గివింగ్ యూ. ఎట్టి పరిస్థితిలో గ్రౌండ్ అవ్వాలి ఆ వర్క్స్. ఏప్రిల్ ఎండ్ కల్లా పూర్తి అయిపోవాలి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్స్ మనకి తెనాలిలో మనకి గుంటూరు జిల్లాలో మన దగ్గర ఉంది. అక్కడ కూడా శానిటేషన్ ఇంప్రూవ్ అయ్యే విధంగా అక్కడ సూపరింటెండెంట్ గారిని వాళ్ళని కలిసి అడిషనల్గా మనం ఏం సపోర్ట్ చేయాలో అది కూడా చెక్ చేసుకోండి. చాలా అవసరం. పార్క్స్ విషయంలో జేసీ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఐతనగర్ పార్క్ ఒకసారి మీరు విజిట్ చేయండి. అదే కాదు, అదొక రోల్ మోడల్గా తీసుకుని మనం చిన్నావూరు పార్క్ ఆల్రెడీ తయారు చేసాం. ఆల్మోస్ట్ 10,000 to 15,000 పీపుల్ కమ్ అండ్ విజిట్ చిన్నావూరు పార్క్ ఎవ్రీ వీక్. సేమ్ మనం అటుపక్క చర్చిపేటలో ఊడా కాలనీలో కూడా 2 పార్కుల నిర్మాణం మొదలు పెట్టాలి ఈ సమ్మర్లో. దానికోసం కూడా మీరు ఎస్టిమేట్లు తయారు చేసుకొని ఆర్కిటెక్ట్స్ వచ్చినప్పుడు ఎల్లుండి అక్కడ తీసుకెళ్ళి మనకి డీటెయిల్గా మనకి ప్లాన్స్ ఇవ్వమనండి. ఊడా కాలనీలో కూడా 2 పార్కులు మొదలు పెడదాం. ప్రధానమైన రహదారులు ఫోకస్ చేసి అక్కడ కూడా ఇక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరితో ఉంది. సో మున్సిపల్ సిబ్బంది అందరినీ కూడా ఐఎమ్ వెల్కమింగ్ యూ యాజ్ అ టీమ్. ఒక టీమ్ స్పిరిట్ తోటి కలిసికట్టుగా ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఈ హౌసింగ్ గారు ఇక్కడికి వచ్చారు. ఈ హౌసింగ్ గారు కూడా రాబోయే రోజుల్లో నేను ఆయనకు టార్గెట్ అప్ చెప్తాను. ఏవైతే మన అర్బన్ హౌసింగ్ నిర్మాణంలో ఉన్నామో మన పెదరావూరులో ఒకసారి అక్కడ కూడా మనం ఎటువంటి మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ చేయాలి. హౌసింగ్లో జరిగిన స్కామ్ మీ అందరికీ తెలుసు. డిఎస్పీ గారు మళ్ళీ మీరు కేసులు మర్చిపోయారు, వాళ్ళేం మళ్ళీ కదలడం లేదు. అది కూడా ఒకసారి మీరు హౌసింగ్ ఇంకతో నిన్న కూడా కొలిపర్లో వచ్చినాయి కేసెస్ 2. మేము మీ దృష్టికి తీసుకురామన్నా, డిఎస్పీ గారి దృష్టికి తీసుకురామన్నా. ఫైనల్ ఆపర్చునిటీ ఇవ్వండి. వాళ్ళు సహకరించకుండా డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. వాళ్ళపైన మీరు సెక్షన్స్ పెట్టి వాళ్ళని రిమాండ్ పంపించే విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఆపర్చునిటీ ఒకసారి ఇవ్వండి, కంప్లీట్ చేయమని చెప్పండి. లేకపోతే మీరు హ్యాండ్ హోల్డింగ్ చేసి ఫైనల్గా మీరు ఈ సమ్మర్లో పూర్తి అయ్యేటట్టు మీరు చేయాలి. మౌలిక సదుపాయాలు మేము కల్పిస్తాం. వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ, వీ విల్ ట్రై టు డూ అవర్ బెస్ట్ ఇన్ దట్ కాలనీ. కానీ ఇటువంటి దొంగ స్కాములు మాత్రం దయచేసి మీరు ప్రోత్సహించబాకండి. దాని మీద చాలా సీరియస్గా ఉండండి. సిబ్బంది అందరినీ కూడా నేను కోరేది, దయచేసి ఆ మార్పు అనేది కనపడాలి. ఐఎమ్ వెరీ వెరీ క్లియర్.
అసలు మీరు ఎక్కడ కూడా పొరపాటు చేసాం, మనకు చెడ్డ పేరు వచ్చిందనే భావన మాత్రం బయటకు వస్తే ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో పారదర్శకతను పాటించాలని, ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ తెనాలి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి అశుతోష్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ తెనాలి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి అశుతోష్ శ్రీవాస్తవ మంగళవారం పట్టణ పినపాడులోని పౌర సరఫరాల సంస్థ ఎల్పీజీ గ్యాస్ గోడౌన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా పౌర సరఫరాల అధికారి కోమలి పద్మ, మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణతో కలిసి గోడౌన్ను తనిఖీ చేసిన జేసీ అక్కడి స్టాక్ను, రికార్డులను పరిశీలించారు. కొందరికి ఓటీపీ లేకుండా గ్యాస్ డెలివరీ చేసినట్లు గుర్తించారు. దీనిపై అధికారులను ప్రశ్నించారు. ఆ విధంగా చేస్తున్న డెలివరీ బాయ్స్ పై చర్యకు ఆదేశించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అవకతవకలు సహించేది లేదని చెప్పారు. పారదర్శకంగా ముందు బుక్ చేసుకున్న వారికి ఆ క్రమంలోనే సరఫరా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఒక్క సిలిండర్ పక్కదారి పట్టినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏపీ సివిల్ సప్లైస్ గ్యాస్ గోడౌన్ తెనాలి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ 2 days 3 days బ్యాక్ ఇక్కడ కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి దట్ దేర్ ఈజ్ అ కంప్లైంట్ ఆఫ్ డైవర్జన్ ఆఫ్ గ్యాస్ సిలిండర్స్. సో దానివల్ల మన డిఎస్ఓ గారు అండ్ మన తహసీల్దార్ గారు వాళ్ళు ఎదురు మనకి 2 days బ్యాక్ ఇన్స్పెక్షన్ చేశారు. ఇన్స్పెక్షన్లో కొన్ని ఐడెంటిఫై చేశారు కొన్ని లూప్ హోల్స్. మెయిన్ లూప్ హోల్ అంటే ఇప్పుడు మన సిచ్యువేషన్ చూస్తే మన ఆయిల్ కంపెనీస్ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మనకి ఓటీపీ ద్వారా డెలివరీస్ ఇవ్వాలి. కానీ కొన్ని కేసెస్లో మేము ఏం ఐడెంటిఫై చేశాము దట్ వాళ్ళు ఓటీపీ లేకుండా డిస్ట్రిబ్యూట్ చేశారు. కొన్ని కేసెస్లో ఓటీపీ వచ్చింది కానీ సిలిండర్ రియల్ కన్జ్యూమర్కి వాళ్ళు ఇవ్వలేదు. సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. సో దానిపైన ఆల్రెడీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో వీ విల్ ఇనిషియేట్ ద యాక్షన్ అగేన్స్ట్ ద కన్సర్న్ పీపుల్. తర్వాత సెకండ్ పాయింట్ అంటే దేర్ వర్ కంప్లైంట్స్ ఇక్కడ లోడ్ లేదు. సో ఇది కూడా ఈరోజు రెక్టిఫై అయింది. జస్ట్ ఇప్పుడు మన 2 లోడ్స్ కూడా వచ్చాయి. సో యాజ్ ఆఫ్ నౌ మన ఏజెన్సీలో లోడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన డెలివరీ బాయ్ కాంట్రాక్టర్స్తో కూడా నేను మాట్లాడాను. సో వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ప్రాబ్లం అంటే మన దగ్గర పానిక్ బుకింగ్ వల్ల కొంచెం ఎక్కువ పెండెన్సీ ఉంది కానీ డెలివరీ మెకానిజం లిమిటెడ్ ఉంది. సో ఇది డైలీ వారీగా ఇది కొంచెం పెరుగుతుంది. సో ఇప్పుడు డెలివరీ కాంట్రాక్టర్తో కూడా చెప్పాను కొంచెం ఎక్స్ట్రా మనిషి పెట్టాలి అండ్ ఈ బ్యాక్లాగ్ కొంచెం క్లియర్ చేయాలి. సో ప్రస్తుతానికి డొమెస్టిక్ సిచ్యువేషన్ చూస్తే, డొమెస్టిక్ కన్జంప్షన్ చూస్తే మన దగ్గర ఇబ్బంది ఏం లేదు. కొంచెం డిమాండ్ సప్లై గ్యాప్ ఉంది. ఇది కూడా మనము డైలీ వారీగా ఆయిల్ కంపెనీ సేల్ ఆఫీసర్తో మాట్లాడి క్లియర్ చేస్తున్నాము. బట్ ఇది ఇబ్బంది చేయడానికి అవసరం లేదు. మై రిక్వెస్ట్ టు ద కన్జ్యూమర్స్, మీరు ప్యానిక్ వల్ల ప్లీజ్ చేయొద్దు బుకింగ్. నిజంగా మీకు అవసరం అయితే మీరు చేయండి, బట్ డోంట్ ప్యానిక్ అండ్ దేర్ ఈజ్ ఆల్సో నో నీడ్ టు కమ్ హియర్. మన డెలివరీ బాయ్స్ మీ ఇంటికి వెళ్ళి మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కమర్షియల్ పరిస్థితి ఇప్పుడు కొంచెం మనకి కొంచెం రిలాక్సేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ 10% వరకు మనము డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. బట్ దానిపైన కూడా మనము ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్తో. సో ఆఫ్టర్ డిస్కషన్ వీ విల్ గివ్ క్లారిటీ ఎంతవరకు మనము వాళ్ళకి నీడ్ ఫిల్అప్ చేస్తాం. ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఏమైనా చెక్ చేశారు? ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా మనం చెక్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా తెనాలి గ్యాస్ ఏజెన్సీ చెక్ చేసాము. సో కొన్ని ఏజెన్సీస్లో చాలా ఎక్కువ పెండెన్సీ ఉంది, ఎస్పెషలీ ఎవరైతే సిటీ ఏరియాలో గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి. అండ్ 2-3 days బ్యాక్ బికాస్ ఆఫ్ హాలిడేస్, ఉగాడి, ఈద్ తర్వాత సండే, సో ఈ 3 రోజు హాలిడే వల్ల కొంచెం డెలివరీ కూడా ఇంపాక్ట్ అయింది. మన కొండపల్లి బాటిలింగ్ ప్లాంట్ నుంచి లోడ్ కూడా సరిగా రాలేదు, దానివల్ల కొంచెం పెరిగింది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను సేల్స్ ఆఫీసర్కి, ఎవరైతే ఎక్కువ పెండెన్సీ ఉంది దానిపైన కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి ఎక్కువ లోడ్ పంపించండి. సో దట్ నెక్స్ట్ 3-4 daysలో మనము క్లియర్ చేసాము. ఇప్పుడు సివిల్ సప్లై మినిస్టర్ సార్తో కూడా మాట్లాడాను. హీ ఆల్సో ఎన్ష్యూర్ దట్ ద సప్లై విల్ బి రీస్టోర్డ్. జోన్ 3 పంచాయతీ ప్రమోషన్లు పారదర్శకంగా జరిగాయని పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవిడి ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జోన్ 3 ప్రమోషన్లు సీనియారిటీ జాబితా ప్రకారం జరగలేదని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. దీనిపై కొందరు అపోహలతో కోర్టును ఆశ్రయించి భంగపడినట్లు చెప్పారు. న్యాయస్థానం వారి అభ్యర్థనను కొట్టివేసిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించి న్యాయం చేశారని అభినందించారు. పంచాయతీరాజ్ శాఖలో చేస్తున్న సంస్కరణలకు యూనియన్ పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు. జీవో MS 91 ప్రకటించిన గ్రేడ్ల ప్రకారం పే స్కేల్ అమలు చేయాలని కోరారు. దీనివల్ల 15,000 మంది లబ్ధి పొందాలని చెప్పారు. గ్రేడ్ 3 స్కేల్ అమలు చేయడం వల్ల 8,300 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్టు వివరించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో 600 మంది జోన్ పరిధిలో ప్రమోషన్లు పొందినట్టు తెలిపారు. ప్రస్తుతం ఒంగోలులో కొందరు చేస్తున్న రిలే దీక్షకు తమ సంఘానికి ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు YVD ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. పారదర్శకంగా జరిగిన ప్రమోషన్లను స్వాగతిస్తున్నామని చెప్పారు. సమావేశంలో అసోసియేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జాన్ పీరా, అసోసియేషన్ రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ పి శ్రీనివాసరావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పి శివాజీ, శ్రీకాకుళం జిల్లా సహా అధ్యక్షుడు జ్యోతి శ్రీనివాస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి రాష్ట్ర సంఘం తరఫున ఈరోజు ప్రవేశపెట్టిన సంస్కరణలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి రాష్ట్ర సంఘం స్వాగతిస్తుంది. మరి గతంలో 30 సంవత్సరాలకు కూడా ఒక్క పదోన్నతి లేని వాళ్ళకు కూడా మరి ఇప్పుడు వెంటనే పదోన్నతులు కల్పించి ఇచ్చినందుకు ఈ ప్రభుత్వానికి, అలాగే ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అలాగే వెంకటకృష్ణ సార్కి, అలాగే ఎప్పుడు మా అభ్యర్థులను కోరుకునే మా కమిషనర్ సార్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి అలాగే మా జోన్ 2 నందు కొంతమంది అవగాహన లేకుండా కోర్టుకు వెళ్ళటం మూలాన 2 సంవత్సరాల పైన పదోన్నతులు నష్టపోయారు. వారిది కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇంతకుముందు గత నెలలో కోర్టు తీర్పు రావడంలో వారందరికీ అత్యంత వేగంగా మా కమిషనర్ సారు పదోన్నతులు కల్పించి, అలాగే వాటిలో ఏర్పడిన ఖాళీల్లో కూడా మరి దిగువ శ్రేణి నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా వెంటనే పదోన్నతులు కల్పించండి అని చెప్పారు. మరి ఇంత వేగంగా ఇవ్వడం అనేది మేము 34 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తాము. ఇదే ప్రథమం. మా సంఘం తరపున పూర్తిగా హర్షం తెలియజేస్తాము. మరి సీనియారిటీ జాబితాలో ఏవైనా లోపాలు ఉన్నాయలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకోలే కానీ కోర్టులను ఆశ్రయించి వారికి కానీ వారి వెనుకున్న వాళ్ళకి కానీ ఎటువంటి నష్టం చేయొద్దని మా సోదర సంఘాలకి తెలియజేస్తూ ఉన్నాము. మేమైతే కమిషనర్ ఆఫీస్లో ఇచ్చిన పదోన్నతులను మొత్తం సమర్థిస్తూ ఉన్నాము. అలాగే అందుట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సవరణ చేయడానికి, ఎవరికైనా కానీ పూర్తిగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయడానికి ప్రమోషన్లు అన్నీ కూడా పారదర్శకంగా జరిగాయి. జోన్ 3లో కొంతమంది ఈ కావాలని చెప్పేసి కోర్టు కేసి ఇప్పటి వరకు 2 సంవత్సరాల పాటు ప్రమోషన్లు రాకుండా అడ్డుకున్నటువంటి కొందరు కావాలని రిలే నిరాహార దీక్షలు చేయడము ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. పారదర్శకంగా ఇచ్చినటువంటి ప్రమోషన్లను మేము స్వాగతిస్తూ ఉన్నాము. కమిషనర్ గారికి మా అసోసియేషన్ తరఫున ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. కొంతమంది ఎలా పడితే అలా నోరు జారి మాట్లాడుతూ ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. దొడ్డిదారిన ప్రమోషన్లు ఇచ్చారని చెప్పేసి మాట్లాడటం, అలానే రాష్ట్ర అధ్యక్షుల వారిని మాట్లాడటం అనేది అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. అది మాట్లాడేటువంటి పద్ధతులు మార్చుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎంతో కుటుంబాల్లో వెలుగులు నింపినటువంటి కమిషనర్ గారిని మేము హర్షిస్తూ ఉన్నాం. 1600 మందికి ప్రమోషన్లు ఇచ్చినటువంటి ఘనత కూడా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు YVD ప్రసాద్ గారికే దక్కుతుంది. గ్రామ పంచాయతీల్లో పట్టణాలకు పక్కన ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు రూరల్గా ఉన్నప్పటికీ కూడా అక్కడ అర్బన్ అట్మాస్ఫియర్ వాతావరణం ఉంటుంది కాబట్టి రూఅర్బన్ అనేటటువంటి కాన్సెప్ట్తో అర్బన్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ రూర్బన్ గ్రామ పంచాయతీలను క్రియేట్ చేసి అక్కడ క్యాడర్షన్త్ ఇచ్చేసి గ్రామ స్థాయిలో కూడా పట్టణ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ రీకేటగరైజేషన్లో అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో ఆర్థిక స్థితిగతులు జనాభా ప్రాతిపదికన మిగతా గ్రేడులను కూడా 3గా కుదించడం జరిగింది. దీనివల్ల పంచాయతీ కార్యదర్శులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దాని తరఫున కూడా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా అసోసియేషన్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ల అసోసియేషన్ YVD ప్రసాద్ గారి సారథ్యంలో పనిచేస్తున్నటువంటి మా సంఘం తరఫున పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారికి
వారు చేసిన ప్రతి పనికి కూడా మా సంఘం మద్దతు ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. విజయవాడలో జరగనున్న ఐజేయు జాతీయ మహాసభలను పాత్రికేయులు జయప్రదం చేయాలని ఏపీయూడబ్ల్యూజే తెనాలి అధ్యక్షులు ఐజేయు సభ్యులు చందు సుబ్బారావు కోరారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు జాతీయ మహాసభలు ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్నాయని ఏపీయూడబ్ల్యూజే తెనాలి అధ్యక్షులు ఐజేయు సభ్యులు చందు సుబ్బారావు తెలిపారు. మంగళవారం స్థానిక గాంధీనగర్లోని ఏపీయూడబ్ల్యూజే కార్యాలయంలో యూనియన్ తెనాలి శాఖ సర్వసభ్య సమావేశంలో సంబంధిత బ్రోచర్ను ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 30 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో జరిగే 11వ ప్లీనరీలో 29 రాష్ట్రాల నుంచి 400 మంది పాత్రికేయ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 28వ తేదీ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారని, పాత్రికేయుల సమస్యలపై ఆయన స్పందిస్తారని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే మహాసభలకు తెనాలి ప్రాంతానికి చెందిన పాత్రికేయ మిత్రులందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు సుధాకర్, వెంకటేశ్వరరావు, బొల్లిముంత కృష్ణమురళి, గోపీచంద్, సాయినాథ్, సుధీర్, శ్రీను, శరత్, ప్రసాద్ రెడ్డి, కమలాకర్, సత్య, కిరణ్, కళ్యాణ్, సత్యదేవ్, అప్పారావు, నరసింహ, భాస్కర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29 తేదీలలో విజయవాడలో ఐజేయు జాతీయ సమితి సమావేశాలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నాం. గత 30 సంవత్సరాల తర్వాత విజయవాడలో ఐజేయు జాతీయ సమితి సమావేశాలు జరగటం విశేషం. ప్రస్తుతం ఐజేయు జాతీయ సమితి జనరల్ సెక్రటరీగా మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కామ్రేడ్ డి సోమసుందర్ గారు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు అనుబంధ సంస్థ విజయవాడలో జాతీయ సభలు జరపడానికి నిర్ణయించింది. కామ్రేడ్ శ్రీనివాసరెడ్డి గారు ఇంతకుముందు ఐజేయు జాతీయ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగేటువంటి ఐజేయు మహాసభలకి చాలా ప్రాముఖ్యత సంతరించుకుని ఉంది. దేశంలో మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కోసం ఉద్యమాల బాట పట్టింది. మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఉద్యమాలు నిర్వహించింది కూడా ఐజేయు, దాని అనుబంధ సంస్థ ఏపీయూడబ్ల్యూజే. 27వ తారీఖున కార్యవర్గ సమావేశం, 28వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఐజేయు ప్రతినిధుల సభ, సాయంత్రం 6 గంటలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. 29వ తేదీ కూడా ప్రతినిధుల సభలు ఉంటాయి. 28వ తేదీన జరిగేటువంటి ఈ ప్రధానమైనటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చేటువంటి ఈ సభా కార్యక్రమం రోజున మన ప్రాంతానికి చెందినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా విజయవాడలకి తరలి రావాలని చెప్పేసి ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని, ఈ మహాసభల్లో తెనాలి క్రియాశీలకంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. కాబట్టి మిత్రులారా, పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ మహాసభలకి తరలి రావాలి. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు ప్రకారం ఉపాధ్యాయులు రణబేరి 3.0 పేరుతో ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు ప్రకారం ఉపాధ్యాయులు రణబేరి 3.0 పేరుతో మంగళవారం ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టారు. 25 మందికి పైగా ఉపాధ్యాయులు దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు, ఆర్థిక బకాయిలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు కె సాంబశివరావు, కుర్రా కేదార్నాథ్, రాష్ట్ర కౌన్సిలర్ సమ్మెట బసవేశ్వరరావు, యూటీఎఫ్ తెనాలి పట్టణ అధ్యక్షురాలు పీటా సౌజన్య, సీనియర్ నాయకులు డివిఆర్ ప్రసాద్, షేక్ అహ్మద్ హుస్సేన్, కోటి సుందర్రావు, సందీప్, కె ప్రేమ్ కుమార్, నాగేంద్రబాబు, సోములు, స్వరూప, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు షేక్ హుస్సేన్ వలీ, గరికపాటి సుబ్బారావు, పినపాటి రవికుమార్, వేజండ్ల రత్నంలు మద్దతుగా పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తి కావస్తూ ఉంది. అధికారంలోకి రావడానికి ముందు ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తానని, సకాలంలో డిఏలు చెల్లిస్తామని, అలాగే 57 మెమోని అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని చేస్తామని, ఇప్పటికే సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ మొత్తాన్ని తీసుకొచ్చే దానికోసం ఒక విధాన నిర్ణయం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలికింది. అధికారంలోకి వచ్చి ఇప్పుడు 22 నెలలు పూర్తి కావస్తుంది. 22 నెలలు పూర్తి అయినప్పటికీ కూడా ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించి 12వ పిఆర్సీ 1/7/2023 నుంచి అంటే 33 నెలల నుంచి రావాల్సిన 12వ పిఆర్సీకి సంబంధించి చైర్మన్ని కూడా ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పెద్ద ఎత్తున పోయిన సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖున రణబేరీ కార్యక్రమాన్ని నిర్వహించాం. 10,000 మంది ఉపాధ్యాయులతో గుంటూరులో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తే దాని ఫలితంగా ఒక డిఏ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు రెండో రణబేరీ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 17వ తారీఖున విజయవాడలో నిర్వహించాం. 15,000 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు రణబేరీ 3.0 అనే పేరుతోటి పెద్ద ఎత్తున ఈరోజు 175 కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించమని కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజున సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ ఇవ్వాలి, ఈహెచ్ఎస్ కార్డుల్ని అమలు చేయాలి. అలాగే ఇవాళ కారు నియామకాలు సుమారుగా ఈ రాష్ట్రంలో కరోనా సందర్భంలో 973 మంది ఉపాధ్యాయులు చనిపోయారు. ఆ చనిపోయిన ఉపాధ్యాయుల పిల్లలందరూ కూడా 4 సంవత్సరాల మట్టి వాళ్ళకి కారు నియామకాలు కాంపెన్సేటరీ కింద వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవన్నీ కూడా గొంతెమ్మ కోరికలు కాదు, మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు. ఈ హామీలన్నింటినీ ఈ రోజున మీరు నెరవేర్చాలని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అనివార్యంగా రోడ్ల మీదకి వచ్చాం. మేమైతే ఉపాధ్యాయులంగా ఇవాళ పాఠాలు పిల్లలకి నాణ్యమైన బోధన చేసేటువంటి వాళ్ళం రోడ్ల మీదకి రావాలనేటువంటిది మా అభిమతం కాదు. కానీ మీరే అనివార్యంగా రోడ్ల మీదకి రావడానికి మీరే బాధ్యత వహించాలి. తక్షణం మాతో చర్చించాలి. 12వ పిఆర్సీ చైర్మన్ని ఐఆర్ 29% ప్రకటించాలి. అలా ప్రకటించకపోతే రేపు ఏప్రిల్ 1వ తారీఖున పెద్ద ఎత్తున జిల్లా కేంద్రాల్లో కూడా నిరాహార దీక్షలు వేలాది మందితో చేస్తాం. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 28న చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి కూడా నిర్వహించి తీరుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ, ఉద్యోగ ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అనుకోవాలనుకుంటే మాకు పెట్టినటువంటి న్యాయమైన ప్రజాస్వామ్యబద్ధమైన డిమాండ్స్ని, రాజ్యాంగబద్ధమైన డిమాండ్స్ని రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వాల ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏవైతే ఇస్తానన్నారో పిఆర్సీ, డిఏ బకాయిలు కానివ్వండి అన్నింటినీ మంచి పిఆర్సీ ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది, రావడం జరిగింది. దీనికి వచ్చిన 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా మనకి ఒక పిఆర్సీ కమిషన్ నియమించలేదు, ఐఆర్ని ఇవ్వలేదు. అట్లానే డిఏలు పాత బకాయిలు కూడా ఇంతవరకు చెల్లించలేదు. అట్లానే రిటైర్ అయిన ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ ఎవరికైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు. దానికి వ్యతిరేకంగా మనకు యూటీఎఫ్ మొట్టమొదటి సంఘం మనకి యూటీఎఫ్గా మనకి ఏం చేస్తున్నామంటే రణబేరీ 1.0 అట్లానే 2.0 పెట్టడం జరిగింది. అలానే దానిలో బాగా కొనసాగింపుగా ఈ రోజున రణబేరీ 3.0కి అనుగుణంగా మనకి తెనాలిలో నియోజకవర్గ స్థాయిలో నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మన స్థానికంగా తెనాలి చంద్రావూరు నిరాహార దీక్ష, ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతుంది ధర్నా చౌక్లో. ఈ కార్యక్రమంలో చాలామంది యూటీఎఫ్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. దానికి కారణం యూటీఎఫ్గా మనం ఏం చేసినా కారణం ప్రభుత్వానికి 2 సంవత్సరాల సమయాన్ని ఇవ్వటం జరిగింది. ఈ 2 సంవత్సరాల సమయంలో కూడా ఏ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం దిశగా చొరవ చూపబడటం చాలా ఇబ్బందిగా మారింది. అటువంటి సందర్భంలో ప్రభుత్వానికి యూటీఎఫ్గా అనేక పర్యాయాలు నివేదికలు, అనేక పర్యాయాలు మనం విన్నపాలు చేసినప్పటికీ ఏ విధమైనటువంటి ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంది. ముఖ్యంగా పిఆర్సీ గడువు, పిఆర్సీ కాలపరిమితి నిండిపోయి దాదాపు 2 సంవత్సరాలు
గడిచిపోయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా పిఆర్సీ కమిషన్ నియమించకపోవటం అనేది చాలా శోచనీయం. పిఆర్సీ కమిషన్ నియమించడంతో పాటు వెంటనే ఐఆర్ని ప్రకటించాలని, మన సంఘంగా 29% ఐఆర్ని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముస్లిం ఆడపడుచుల చదువుల కోసం శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన వంతుగా ₹1,00,000 మదరసాకు విరాళంగా అందజేసినట్టు టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ కుద్దూస్ తెలిపారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు, తెనాలి టీడీపీ ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మదరసాకు ₹1,00,000 విరాళాన్ని ఇచ్చారు. ఈ మొత్తానికి చెక్కును టీడీపీ పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ కుద్దూస్ సోమవారం సాయంత్రం మదరసా పెద్దలకు అందజేశారు. కుద్దూస్ మాట్లాడుతూ తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం గెలుపు ఓటములతో పని లేకుండా తెనాలి మదరసాకు ఏటా ₹1,00,000 ఇస్తానని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీనిచ్చారని గుర్తు చేశారు. ఆ ప్రకారం గత 18 ఏళ్లుగా ఏటా ₹1,00,000 విరాళం అందజేస్తున్నట్టు తెలిపారు. రంజాన్ పర్వదినం రోజున తాను రాలేని కారణంగా ఈ రోజు చెక్కును పంపినట్టు తెలిపారు. ఆ అల్లాహ్ దయ ఆయన కుటుంబంపై నిరంతరం ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ముహుద్దీన్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుభానీ, టీడీపీ నేతలు షేక్ నాజర్, షేక్ మస్తాన్ నాగూర్, పఠాన్ ఫిరోజ్ ఖాన్, సుభానీ, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 2009 శాసనసభ ఎన్నికలకి తెనాలి నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి వచ్చినప్పుడు తెనాలి పట్టణంలో ఇస్లాంపేట ప్రాంతంలో ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు తెనాల్లో అతిపెద్ద మసీద్ అయిన మర్కజ్ మసీద్కి సందర్శించడం జరిగింది. ఆ మసీద్ ఎదురున్నటువంటి ఆడపిల్లల మదర్సా, ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా మదర్సేది ముస్లిం సాంప్రదాయం ఉన్నటువంటి ఖురాన్ నేర్పించడం, ఏ విధంగా నమాజ్ చదవాలి ఇదంతా నేర్పించే మదర్సా నిర్వహణ జరుగుతుంటే ఆ సందర్భంలో ఏ విధంగా ఈ మదర్సా నిర్వహిస్తున్నారు, దీని ఖర్చు ఏ విధంగా ఉండిద్ది, ఏ విధమైన డొనేషన్స్ మీకు వస్తూ ఉంటాయి అంటే ఆ రోజు సందర్భానుసారం ఆ మసీదు పెద్దలందరూ ఈ విధంగా పరిస్థితి ఉంది, కొద్దిగా ఆర్థిక ఇబ్బంది ఉంది అంటే మీరందరూ తప్పుగా అనుకోకుండా నన్ను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీరు ఏ విధంగా అయితే తలా ₹10, ₹50, ₹100 ఎవరి స్థాయికి ఎవరి స్తోమతకు తగ్గట్టుగా ఏ విధంగా అయితే చందాలు వేసుకొని దీన్ని నిర్వహిస్తున్నారో ఆడబిడ్డకి చదివించే ఈ మదర్సాకు మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నన్ను కూడా పెట్టుకోండి. నేను ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం కూడా రాజకీయాల్లో ఉన్నంతకాలం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా ఓడిపోయినా ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ₹1,00,000 నా వంతు ఆడపిల్లల చదువుకి వాళ్ళ మంచి బాగోగులు చూసుకోవడానికి ఇస్తాననే మాట కట్టుబడి ఇది 18వ సంవత్సరం, 17 సంవత్సరాలు పూర్తయింది. 18వ సంవత్సరం ₹1,00,000 చెక్కు మదర్సా నిర్వహణకి, మసీదులో ఏదన్నా ఖర్చులుంటే దాన్ని నిర్వహణ కోసం ఇస్తుంది. వారికి మా తరఫున, ప్రత్యేకంగా మా ఇస్లాంపేట తరఫున నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో పాటు రాజకీయంగా, ఆర్థిక పరంగా భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇంకా ఇలాంటి సేవలు ఎంతోమంది కుటుంబాలు, సామాజిక వర్గాల్లో మీరు కుటుంబ సభ్యులుగా ఉండాలి. అందరికీ సాహితీమూర్తి సాయి లక్కరాజుతో ఉన్న వ్యక్తులు సాయిని నడిపిస్తున్న శక్తులని విజయవాడలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం పాలక మండలి సభ్యులు తోటకూర వెంకట రమణారావు అన్నారు. పట్టణానికి చెందిన స్వరలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం అందుకున్న సందర్భంగా మంగళవారం స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అభినందన సభ నిర్వహించారు. స్వరలయ సభ్యులు, మిత్రులు ఏర్పాటు అభినందన సభకు రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయి రచనలు సరళమైన భాషలో సూటిగా హృదయానికి హత్తుకునేలా ఉంటాయని చెప్పారు. ఉగాది పురస్కారంతో ఆయన 3 దశాబ్దాల సాహితీ కృషికి గుర్తింపు వచ్చిందని చెప్పారు. కవి, రచయిత పొన్నపల్లి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఏ రంగంలో కృషి చేసినా పట్టుదలతో సాధించే గొప్ప గుణం గల వ్యక్తి సాయి అని కొనియాడారు. సత్కార గ్రహీత సాయి లక్కరాజు మాట్లాడుతూ 4 దశాబ్దాల క్రితమే సాహితీ తనను ఆవహించిందని చెప్పారు. 32 ఏళ్లుగా అనేక పుస్తకాలను రచించానని, సాంస్కృతిక సేవ చేస్తున్నానని చెప్పారు.
సభ్యులకు మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ జాస్తి సుబ్బారావు, రావిపాటి ప్రేమ్ కుమారు, చక్రవర్తి, నాగమల్లేశ్వరరావు, హేమంతు, మణికంఠ, కళ్యాణి, శ్రీదేవి, సుబ్రహ్మణ్యేశ్వరరావు, బోస్, తిరుమలరావు, దుర్గా ప్రసాద్, గుంటూరు కృష్ణ, రమణయ్య, మూర్తి, రవిమోహన్ పాల్గొన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక 1998లో సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారి ద్వారా తెనాల్లో ప్రారంభించాము. ఆ రోజు అనుకోలేదు ఇది అంత పెద్ద ఆర్గనైజేషన్ అవుద్దని, ఇన్ని వందల ప్రోగ్రాంలు చేస్తామని. ఏదో సరదాగా బ్యాంకులో బోరు కొట్టి ఒక ఆర్గనైజేషన్ పెడదామని పెట్టాము. అది అట్లా పెరిగిపోయి ప్రపంచ తెలుగు సమాఖ్య కార్యవర్గ సభ్యుడిగా ఈరోజు కూడా కొనసాగుతున్నాను. కేవలం ప్రపంచ తెలుగు సమాఖ్య కార్యవర్గ సభ్యుడిగా ఉండటం వల్ల ఆ సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరాదత్ గారు కరుణ వల్ల అనేక దేశాలు సందర్శన జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక 4 ఏళ్ల పాటు మలేషియా తెలుగు సంఘానికి ఇండియన్ అంబాసిడర్ కూడా పనిచేయడం జరిగింది. ఇలా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నప్పుడు 2002 నా జీవితంలో మలుపు తిరిగింది. మాడగొండ నాగపండి శర్మ గారు, అలాగే సౌందర్య గారు, అలాగే గజ శ్రీనివాస్ గారు, అనేక మంది, ఒకళ్ళు ఇద్దరు కాదు, నాకు తెలిసి సుమారుగా నాకు నెంబర్ 62 కొత్త వాళ్ళని తెనాలి పరిచయం చేసాం. మన ఇంతమందిని మనం తెనాలికి పరిచయం చేయటం, ఇంతమంది తెనాలి రావటం కేవలం భగవత్ కృప. ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ఉగాది పురస్కారం అందుకున్న శుభ సందర్భంగా మేము గెట్ టుగెదర్ లాగా చిన్న గ్యాదరింగ్ అనుకున్నాం. కేవలం ఒక 15 చైర్లు ఇస్తే అలా పెరిగిపోయి 50 చైర్లు దాకా అయ్యారు. ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయడం. ముఖ్యంగా తోటకూర మన రమణరావు గారు, వారు నేను ఎవరిని పిలవలేదు, వారు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వారు లేకుండా నా ఎంత మంచి కార్యక్రమం ఏది జరగలేదు. వారు మొట్టమొదటిసారి వ్యవసాయ కమిటీకి చైర్మన్గా అయినప్పుడు కూడా మొట్టమొదటి అభినందన సభ నేనే పెట్టాను. వారంటే నాకు చాలా ఇష్టము. మా ఊరు అమ్మాయిని వివాహం చేసుకున్నారు, మా ఊరు అల్లుడు ఆయన. అలాగని కాకుండా మాతో చాలా విషయాలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం మేము ఇద్దరం. ఆయన అనుకోకుండా ఇవాళ రావడం చూడండి, అది అదృష్టం. ఇలాగ అనేక మంది మంచి వ్యక్తుల మధ్య ఉండటం వల్ల స్వరలయ ఇంకాస్త ముందుకు తీసుకెళ్తామని, భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేసి మీ అందరి అభిమానాన్ని మరింత చూరగొంటానని కోరుతూ, చివరిగా ఒక్క మాట, దయచేసి స్వరలయకి కేవలం డబ్బులు అడగట్లేదండి, మీ సమయాన్ని వెచ్చించండి. కార్యక్రమం 6 గంటల కంటే నేను 6 గంటలకు మొదలుపెట్టాను, 7 గంటల కంటే 7 గంటలకు మొదలుపెట్టాను. సమయం ఎప్పుడు తప్పలేదు. సమయానికి రండి. సభ్యులతో పాటు ఈ మీడియా ఛానల్ ద్వారా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, దయచేసి రండి, మంచి కార్యక్రమం ఇస్తాను. మీ నిత్య జీవితంలో పట్టణ ప్రముఖుడు కన్నగంటి మురళీకృష్ణ జన్మదిన వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణ ఐతనగర్ కు చెందిన యువనేత కన్నగంటి మురళీకృష్ణ జన్మదినమైన మంగళవారం ఆయన మిత్రమండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను జరిపారు. ముందుగా స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రంలో వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. అనంతరం గాంధీనగర్లోని పట్టణ పేద నిరాశ్రయుల కేంద్రంలోని ఆశ్రితులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఈదర శ్రీనివాసరావు, కొమరబత్తిని జాన్ కీట్స్, పావులూరు రాంబాబు, ఆలపాటి కిరణ్, వీరవల్లి మురళి, అత్తోట శరత్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. కన్నగంటి మురళి ఇవాళ తెనాలి ప్రాంతంలో రోటరీ క్లబ్ ద్వారా కానివ్వండి, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే విషయంలో కానివ్వండి, చదువుకునే వాళ్ళకి చేయూతనిచ్చే విషయంలో కానివ్వండి, ఒక మంచి వ్యక్తిగా, మాకు మంచి మిత్రుడిగా ఇవాళ అంచెలంచెలు ఎదుగుతూ ఇవాళ పుట్టినరోజు సందర్భంగా చేసేటటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ రైల్వే స్టేషన్ సెంటర్లో ఇవాళ చక్కగా ఇంతమందికి అన్నదాన కార్యక్రమం మిత్రులు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. పట్టణంలోని అన్ని వర్గాలతోనూ సఖ్యతగా ఉంటూ మరి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్న కన్నగంటి మురళి గారు మరిన్ని జన్మదిన వేడుకలు నిర్వహించుకోవాలని, మరింత అభివృద్ధి పదంలో పయనించాలని కోరుకుంటూ ఈరోజు ఈ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న కన్నగంటి మురళి గారి మిత్ర బృందానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకులు, రోటరీ క్లబ్బు అధినేత అయినటువంటి సేవా తత్పరుడు, సేవా ముద్దుబ్రాషి, ఐతనగర్ బిడ్డ మరి కన్నగంటి మురళీకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు
తెనాలి పట్టణం మందులపేటలోని నైట్ షెల్టర్ నందు మరి ఆర్పన్స్కు భోజన వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు తెలుగుదేశం నాయకులు అదేవిధంగా మిత్ర మండలి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం చేస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తూ ఉంటారు. వృద్ధులకి ట్రైసైకిల్ ఇవ్వటం కానీ, మరి అలాగే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయటం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటం, విద్యార్థులకి స్కాలర్షిప్లు అందించడం, వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వటము, అనేక కార్యక్రమాలు, మరి పాఠశాలలకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటము, అలాగే సాంఘిక కార్యక్రమాల్లో కానీ సామాజిక కార్యక్రమాల్లో కానీ ముందుండి నడుపుతూ ఉంటారు. మరి అట్లాగే ఫార్చ్యూన్ రియల్ ఎస్టేట్ అధినేత, మరి వారికి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కల్పించాలన్న భగవంతుని ప్రార్థిస్తూ మరి ఏర్పాటు చేసినటువంటి కన్నిగంటి మురళీ గారి మిత్ర బృందం అందరికీ స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపులో స్వామివారికి 50,79,000 నగదు ఆదాయం లభించింది. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3 నెలల 5 రోజుల కాలపరిమితికి భక్తులచే సమర్పించిన కానుకలు మొక్కుబళ్ల హుండీ లెక్కింపును సోమవారం రోజంతా నిర్వహించారు. సహాయ కమిషనర్ గుంటూరు జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి పి సైదమ్మబాయి పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో ఏపీ సిభో బ్యాంకు చెంచుపేట సిబ్బంది, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. హుండీల్లో 50,79,000 నగదు, 61 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 745 గ్రాముల వెండి రాగా అన్నదానం హుండీలో 97,081 రూపాయల నగదు వచ్చాయి. ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి మంతెన అనుపమ వివరాలను తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కించగా మొత్తం 3 నెలల 9 రోజులకు గాను జనరల్లో 50,79,340 రూపాయలు, అన్నదానంలో వచ్చేసి 97,081 రూపాయలు వచ్చాయి. తర్వాత బంగారం 61 గ్రాముల 400 మిల్లీగ్రాములు, వెండి 745 గ్రాములు మొత్తం రావడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ఈ హుండీ పర్యవేక్షణ అధికారిగా జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ అయిన సైదమ్మాబాయి గారు పాల్గొన్నారు. వీళ్ళతో పాటు మన వాలంటీర్స్ దాదాపుగా ఒక 100 మంది పాల్గొనడం జరిగింది. మొత్తం లెక్కించగా ఈరోజు కౌంటింగ్ మొత్తానికి ఇవి వచ్చాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి పట్టణానికి పూర్వ వైభవం తీసుకురావాలి. రాష్ట్రంలో 5వ స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. స్పష్టమైన మార్పు కనిపించేలా సమిష్టిగా పనిచేయాలి. మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల సమీక్షలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో పారదర్శకతను పాటించాల్సిందే. అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. పౌర సరఫరాల శాఖ గ్యాస్ గౌడౌన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ హెచ్చరిక. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణబేరి దీక్షలో రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.